So, in today's class, we will be discussing some more problems on linked list. So, today our topics will be flatten a linked list. This will be the first half of today's class, and the next part we'll be seeing them loops in linked list. Loops or cycles in a linked list. So, let's start the class. So, our first topic is flatten a linked list. What is mean by flattening a linked list? Flattening a linked list అంటే ఏంటి అసలు? సపోజ్ మనకి జనరల్గా లింక్ లిస్ట్ ఎలా ఉంటాయి, ఇలా హారిజాంటల్గా ఉంటాయి. మనకి లిస్ట్ అనేవి ఇలా హారిజాంటల్గా ఉంటాయి. యాజ్ వి నో అంటే ఏంటి, ఒక నోడ్ ఇంకో నోడ్కి పాయింట్ చేస్తే ఆ నోడ్ ఇంకో నోడ్కి పాయింట్ చేస్తుంది. అలా ఒక్కొక్క నోడ్ నెక్స్ట్ పాయింటర్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయని మనకు తెలుసు. బట్ సపోజ్ దేర్ ఆర్ వర్టికల్, ప్రతి నోడ్కి ఇంకో లింక్ లిస్ట్ ఉంది. సో వాట్ విల్ బి కాలింగ్ దెమ్? ఇలా let's write it first. Three, two, 1, 4, 5. Here 10. Here we'll be having 11 and 12, and here we'll be having 6 and 8. ఇలా మనం ఏం చేసాం, హారిజాంటల్ అంటే ఏంటి, ఇలాంటి టైప్ ఆఫ్ లింక్ లిస్ట్ వరకు చూసాం. ఇలా వర్టికల్ లింక్ లిస్ట్ మనం చూడాలి. సో ఇలా ఈ హారిజాంటల్ లింక్ లిస్ట్ నోట్స్లో ఫర్ ఎవ్రీ నోడ్ కింద వర్టికల్ లింక్ లిస్ట్ ఉంటే ఈ వర్టికల్ లింక్ లిస్ట్ మనం ఏమంటాం, చైల్డ్ లింక్ లిస్ట్ అంటాం. వాట్ వి కాల్ దెమ్ చైల్డ్ లింక్ లిస్ట్. సో ఎలాగైతే మనం ఈ హారిజాంటల్ లింక్ లిస్ట్ను ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి యూజింగ్ ద నెక్స్ట్ పాయింటర్ ట్రావర్స్ అవుతాము, అలానే ఈ చైల్డ్ లింక్ లిస్ట్లో ట్రావర్సల్కి మనం చైల్డ్ పాయింటర్ అనేది యూజ్ చేస్తాం. యూజ్ దిస్ చైల్డ్ పాయింటర్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక నోడ్ ఉంటే ఆ నోడ్కి you'll be having a, if you have a node, for that node you'll be having a next pointer as well as the child pointer కూడా ఉంటుంది. సో now what is meaning the flattening of this linked list? ఇలా లింక్ లిస్ట్ ఇస్తే మనకి వీటిని ఫ్లాటన్ చేయాలి అంటే ఏంటి, వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఫ్లాట్? సపోజ్ ఇలా ఇస్తే యూ షుడ్ బి మేకింగ్ ఏ ఫ్లాటన్ లింక్ లిస్ట్ అంటే యూ షుడ్ మేక్ ఏ వర్టికల్ లింక్ లిస్ట్. ఏం చేయాలి, వర్టికల్ లింక్ లిస్ట్ చేయాలి and they should be in a sorted order. Means you should convert this linked list into a linked list like this. So let me draw it neatly. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న నోట్స్ అన్ని సార్టెడ్ వేలో ఇలా కనెక్ట్ చేయాలి ఇన్ ఏ వర్టికల్ మేనర్. యూ హ్యావ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and so on till 12. అంటే ఇక్కడ ఉన్న ఆల్ ద నెంబర్స్, ఆల్ ద నోట్స్ని మనం సార్ట్ చేసి ఇలా వర్టికల్గా ప్లేస్ చేయాలి. సో వర్టికల్ కన్నా హారిజాంటల్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇలా వర్టికల్గా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది,
దిస్ విల్ బికమ్ ది ఒక చైల్డ్ లింక్ లిస్ట్ లాగా అయిపోయింది. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఏం చేసాం, ఇలాంటి లింక్ లిస్ట్లో మనం ఏమనుకున్నాం, ప్రతి నోడ్కి నెక్స్ట్ పాయింటర్ అండ్ చైల్డ్ పాయింటర్ ఉంటాయి. సో ఇలా వర్టికల్గా ప్లేస్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి, ఎవ్రీ నోడ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ చైల్డ్ పాయింటర్. అండ్ మీన్స్ ఈ 1కి 2కి కనెక్షన్ ఈస్ డన్ యూజింగ్ ద చైల్డ్ పాయింటర్. అండ్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ పాయింటర్, నెక్స్ట్ పాయింటర్ ఏమవుతుంది, when if we connect the nodes using child pointer in this vertical manner, then the next pointer we make them as null. ప్రతి నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్ని మనం నల్ చేస్తాం. We make every next pointer of the node to null. And suppose this 9 be the last node అనుకుంటే, ఈ లాస్ట్ నోడ్ యొక్క చైల్డ్ పాయింటర్ అండ్ నెక్స్ట్ పాయింటర్ బోత్ నల్ అవుతాయి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫ్లాటనింగ్ a linked list అంటే making the linked list means connecting the linked list using the child pointers and making the next pointers of that linked list to null. Means in a sorted way. ఏంటి అంటే ఏంటి, ఇలా చైల్డ్ లిస్ట్ ఉన్న లింక్డ్ లిస్ట్ని మనం ఒక సింగిల్ లింక్డ్ లిస్ట్గా క్రియేట్ చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ దిస్ చైల్డ్ లింక్ లిస్ట్ అండ్ దిస్ మెయిన్ లింక్ లిస్ట్ and converting the whole into a single linked list. So what is our aim? To make them into a single linked list. So ఇలా చేయడానికి మనకి 2 ప్రాసెస్ ఉంటాయి. As usual, the first process will be having more time complexity. To reduce that time complexity, we will be approaching the second process. So first see the first process. And I forgot to tell a point. In this child, here ఈ చైల్డ్ ఉంది కదా, ఈ చైల్డ్ లింక్ లిస్ట్లో డేటా అనేది సార్టెడ్ ఉంటుంది. See here 3 and null, 2 and 10, 1, 7, 11 and 12, 4 and 9, 5, 6 and 8. అంటే ఏంటి, ఈ చైల్డ్ లింక్ లిస్ట్లో the data will be in a sorted, the nodes will be in a sorted order. So now what we will be doing, how? So the first process is similar to margin sorting a linked list. అంటే ఏంటి, మనకి లింక్డ్ లిస్ట్ సార్ట్ చేయడానికి దెర్ ఇస్ వన్ వే. ఇట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని ఒక లింక్డ్ లిస్ట్ ఉన్న డేటా మొత్తాన్ని ఒక ఎరేలోకి తీసుకొని ఆ ఎరేకి ఎనీ ఆఫ్ ద సార్ట్ అల్గారిథమ్ని అప్లై చేసి మళ్ళీ ఆ లింక్డ్ లిస్ట్ డేటాని ఆ ఎరేలో ఉన్న డేటాని లింక్డ్ లిస్ట్లో కన్వర్ట్ చేస్తాం. సో వాట్ ఆర్ ద స్టెప్స్? ఫస్ట్ స్టోర్ all the elements of the linked list in an array. The next step will be sort the array. You can sort using any of the method. Insertion sort వాడచ్చు, bubble sort వాడచ్చు, merge sort వాడచ్చు, any sort వాడి you can sort the array. Next ఏంటి, convert the array into linked list. So first step, store all the elements of the linked list in a array. జనరల్గా మనకి హారిజాంటల్ లింక్ లిస్ట్ ఉందనుకోండి, we just use a temp pointer and traverse through temp యూస్ చేసి ప్రతి నోడ్ని ట్రావర్స్ చేసి ప్రతి నోడ్ యొక్క డేటాని అరేలోకి అపెండ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏమైంది, మనకి చైల్డ్ లింక్ లిస్ట్ కూడా ఉంది. సో ఎలా చేస్తాం? సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్.
So let the data be 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. ఇది ఒక ఎగ్జాంపుల్ లింక్ లిస్ట్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ లింక్ లిస్ట్లో ఉన్న డేటా అంతా మనం ఒక ఎంటీ అరేలోకి అపెండ్ చేయాలి. సో హౌ డు వి డూ దిస్? ఇక్కడ కూడా మనం ఈ హెడ్, దిస్ విల్ బి ద హెడ్ నోడ్ అవుతుంది. ఈ హెడ్ నోడ్ని ఒక టెంప్ వేరియబుల్ తీసుకుంటాం. ఇనీషియల్గా ఈ టెంప్ని ఈ హెడ్ నోడ్కి పాయింట్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ వే ఈ చైల్డ్ లింక్ లిస్ట్ కోసం, ఈ చైల్డ్ లింక్ లిస్ట్లో ట్రావర్సల్ కోసం మనం t అనే వేరియబుల్ ఇంకోటి తీసుకుంటున్నాం. లెట్స్ టేక్ ద వేరియబుల్ t. నౌ టెంప్ అనేది ఈ నోడ్ దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడైతే టెంప్ ఈ నోడ్ దగ్గర ఉందో మనం టీని కూడా ఇనీషియల్గా టెంప్ దగ్గర ప్లేస్ చేస్తాం. టీని ఎక్కడ ప్లేస్ చేస్తాం, టెంప్ దగ్గర ప్లేస్ చేస్తాం. టెంప్ దగ్గర ప్లేస్ చేసి ఇప్పుడు ఏం చేస్తాం, వైల్ టెంప్ ఉన్నంత వరకు ఇనీషియల్గా టీ అనేది టెంప్. నెక్స్ట్ వైల్ టీ అంటే టీ నల్ అయ్యేంత వరకు వాట్ విల్ బి డూయింగ్, array డాట్ append t డాట్ డేటా. అంటే ఏంటి, ఈ అరేలోకి మనం ఈ టీ వేరియబుల్ దేన్నైతే పాయింట్ చేస్తుందో, ఏ నోడ్ని అయితే పాయింట్ చేస్తుందో దాంట్లో ఉన్న డేటాని అపెండ్ చేస్తాం. అంటే ఏంటి, ఫస్ట్ array is equals to 1 అపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఈ టెంప్ని అప్డేట్ చేయం. ఎప్పటిదాకా అప్డేట్ చేయం, ఎప్పుడైతే ఈ టీ టోటల్ చైల్డ్ లింక్ లిస్ట్ని ట్రావర్స్ చేసి ఆ డేటాని అరేలో అపెండ్ చేస్తుందో అప్పటిదాకా మనం టెంప్ని అప్డేట్ చేయం. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ టీ వేరియబుల్ని అప్డేట్ చేస్తాం. when we update this t variable it will be pointing to this node ఈ నోడ్కి పాయింట్ చేస్తుంది. సో అది ఆ నోడ్కి పాయింట్ చేస్తుంది కాబట్టి ఆ నోడ్ యొక్క డేటాని మళ్ళీ మనం అరేలో అపెండ్ చేస్తాం. ఇట్ విల్ బి 4 అండ్ మళ్ళీ టీని అప్డేట్ చేస్తాం. టీ నల్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు టెంప్ని అప్డేట్ చేస్తాం. సో నౌ టెంప్ విల్ నాట్ బి హియర్, టెంప్ ఇక్కడికి వస్తుంది అండ్ t ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ చేస్తాం. మళ్ళీ టీని ఇక్కడ ప్లేస్ చేస్తాం, ఈ సెకండ్ నోట్ దగ్గర ప్లేస్ చేస్తాం. అండ్ ద సేమ్ ప్రాసెస్ ఈస్ హ్యాపెనింగ్. ఫస్ట్ టీ ఇక్కడ ఉంది, ఈ టీలో ఉన్న డేటాని మనం అరేలో స్టోర్ చేస్తాం. మళ్ళీ టీని అప్డేట్ చేస్తాం, వి అప్డేట్ దిస్ టీ. అండ్ ఇప్పుడు టీ దేన్ని పాయింట్ చేస్తుంది, 5. ఈ 5ని ఇక్కడ అరేలో స్టోర్ చేస్తాం. మళ్ళీ టీని అప్డేట్ చేస్తాం. ఇక్కడ ఉన్న డేట్ మళ్ళీ ఇప్పుడు టీ దేనైతే పాయింట్ చేస్తుందో దానిలో ఉన్న డేటా మళ్ళీ అరేలో స్టోర్ చేస్తాం. హియర్ సి, మళ్ళీ టీని అప్డేట్ చేస్తాం, మళ్ళీ డేటాని స్టోర్ చేస్తాం. అగైన్ వీఆర్ అప్డేటింగ్ ద టీ. ఇప్పుడు ఏమైంది, టీ నల్కి రీచ్ అయింది. వన్స్ టీ అనేది నల్కి రీచ్ అయిందో మళ్ళీ మనం టెంప్ని అప్డేట్ చేస్తాం. వి అప్డేట్ దిస్ టెంప్. వన్స్ వి అప్డేట్ ద టెంప్ వి అగైన్ మేక్ టీని టెంప్తో ఈక్వల్ చేస్తాం. అంటే టెంప్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫస్ట్ టీని ప్లేస్ చేస్తాం. వన్స్ when the temp is updated we make t is equals to temp. Now again మళ్ళీ t దేనైతే పాయింట్ చేసిందో దాంట్లో డేటాని మళ్ళీ అరేలో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ టీని అప్డేట్ చేస్తాం. వి అప్డేట్ దిస్ టీ. నౌ t points to 8. We store this 8 in the array. Now again టీని అప్డేట్ చేస్తాం. నౌ t points to 9. 9ని పాయింట్ చేస్తుంది. సో ఈ 9ని మళ్ళీ మనం ఈ అరేలో స్టోర్ చేస్తాం. అండ్ అగైన్ వి అప్డేట్ టీ నల్ని రీచ్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు మనం టెంప్ని అప్డేట్ చేస్తాం అండ్ టెంప్ కూడా నల్ని రీచ్ అయింది. సో వి జస్ట్ ఫినిష్ ద ప్రాసెస్. అంటే ఏంటి, వెన్ టెంప్ రీచెస్ నల్ వి జస్ట్ స్టాప్ అపెండింగ్ ఇన్ టు ద అరే. సో ఫైనల్లీ మనకి ఎంత, 1 4 2 5 6 7 3 8 9. We got all the data in the form of an array. Array ఫామ్లో వచ్చేసింది మనకి డేటా అనేది. సో నౌ వాట్స్ ద నెక్స్ట్ స్టెప్. సో యూ గాట్ ద array is equals to 1 4 2 5 6 7 3 8 and 9. సో నెక్స్ట్ ఏం చేస్తావు, అప్లై సార్ట్, సమ్ సార్టింగ్ ఆల్గరిథం అప్లై చేస్తాం. మళ్ళీ అరేని సార్ట్ చేస్తాం. అప్పుడు నీకు ఏమొస్తుంది అవుట్పుట్, అరే యూ విల్ గెట్ అ సార్టెడ్ అరే. ఇట్ ఇస్ నథింగ్ బట్ 1 2 3 4 5 6
7, 8 and 9 ఇలా మనకు ఒక సార్టెడ్ అరే వస్తుంది. నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కన్వర్టింగ్ this array into vertical linked list. Remember, not normal horizontal linked list, we are converting it into a vertical linked list. Before I have explained what is a vertical linked list, means every node is connected using the child pointer and the next of every node will be pointing to null. So ఎలా కన్వర్ట్ చేస్తాం? ఫస్ట్ ఈ ఏరియాలో ఈ డేటా తీసుకుంటాం, దీన్ని ఒక నోడ్గా కన్వర్ట్ చేసాం, కన్వర్ట్ చేసి దాని యొక్క నెక్స్ట్ని నల్కి యాడ్ చేస్తాం. అండ్ దెన్ ఈ 2 తీసుకుంటాం. ఇప్పుడు ఈ చైల్డ్ని ఈ 2ని కూడా నోడ్గా కన్వర్ట్ చేసి ఫస్ట్ నోడ్ యొక్క చైల్డ్ని సెకండ్ నోడ్కి కనెక్ట్ చేస్తాం, మీన్స్ 1 and 2. అండ్ ఈ సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ మనం నల్కి పాయింట్ చేస్తాం. ఇన్ ద సిమిలర్ వే ఈ సెకండ్ యొక్క చైల్డ్ని థర్డ్ డేటా ఏదైతే ఉందో ద నెక్స్ట్ డేటాని నోడ్గా కన్వర్ట్ చేసి దానికి కనెక్ట్ చేస్తాం. అండ్ దిస్ అండ్ ది విల్ బి కనెక్టెడ్ టు ద నెక్స్ట్ డేటా. ఈ నెక్స్ట్ డేటాని మళ్ళీ మనం నోడ్ ఫామ్లో కన్వర్ట్ చేశాక ఈ థర్డ్ యొక్క చైల్డ్ని నెక్స్ట్ డేటాకి కనెక్ట్ చేస్తాం. సో ఇన్ దిస్ వే we connect 2 nodes using the child pointer. Child pointer use చేసి కనెక్ట్ చేస్తాం. So I hope you understood how we are flattening this linked list. So let's write the pseudocode for this. So first we will create a class linked list. Sorry, class node అనే class ని create చేస్తాం. The parameters will be self, data, next and child. So we will initialize them to none. Next ని none కి initialize చేస్తాం, child ని none కి initialize చేస్తాం initial గా. And we write here self dot data is equals to data, self dot next is equals to next, self dot child is equals to child. ఇలా మనం 3 fieldsని క్రియేట్ చేస్తాం, నెక్స్ట్ ఫీల్డ్ అనే చైల్డ్ ఫీల్డ్ అండ్ డేటా ఫీల్డ్. 3 fieldsని మనం క్రియేట్ చేసాం. సో నా నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు append the linked list data into array. Linked list dataని arrayలోకి append చేయాలి. How? We take an empty array and ఇనీషియల్గా టెంప్ అనే వేరియబుల్ తీసుకున్నాం, దాన్ని హెడ్తో ఇనీషియలైజ్ చేస్తాం. మన దగ్గర ఉన్న లింక్ లిస్ట్ యొక్క హెడ్తో ఇనీషియలైజ్ చేస్తాం. Now we will write the code. While temp, we take a variable tని tempతో ఇనీషియలైజ్ చేస్తున్నాం. While t, array dot append t2 dot data. Sorry, not t2, t dot data. t dot data తో arrayని append చేస్తున్నాం. ఆఫ్టర్ appending మనం ఏం చేస్తున్నాం, t is equals to t dot child. అంటే ఏంటి, we are updating the t, and after this while loop we will be updating the temp. Temp is equals to temp dot
Next, see, first what we are doing, we are taking an empty array, then temp అనే వేరియబుల్ తీసుకున్నాం, దాన్ని సెల్ఫ్ డాట్ హెడ్తో ఇనిషియలైజ్ చేసాం. వైల్ టెంప్ అంటే ఏంటి, లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి, దే విల్ బి 2 లూప్స్, outer loop అండ్ ఇన్నర్ లూప్. అవుటర్ లూప్ అనేది హారిజాంటల్ లింక్ లిస్ట్ ఎండింగ్ వరకు రన్ అవ్వాలి, వైల్ ఇన్నర్ లూప్ అనేది ప్రతి నోడ్ దగ్గర చైల్డ్ లింక్ లిస్ట్ ఎంతైతే ఉందో అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద చైల్డ్ లింక్ లిస్ట్ మనకి ఇన్నర్ లూప్ అనేది రన్ అవ్వాలి. సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ బిఫోర్ హౌ వీ యూజ్ ద టీ. ఫస్ట్ నోడ్ దగ్గర టెంప్ పెడతాం, అక్కడ టీ వేరియబుల్ ప్లేస్ చేస్తాం. టీ అనేది చైల్డ్ నోడ్ లాస్ట్ చైల్డ్ నోడ్ దాకా వెళ్ళేంత వరకు or it points the null, we just update the and append the dataని append చేస్తాం. అలా టీ ఒక చైల్డ్ లిస్ట్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ టెంప్ని అప్డేట్ చేస్తాం, మళ్ళీ టీని అక్కడ ప్లేస్ చేస్తాం, అండ్ అగైన్ టీని మళ్ళీ యూజింగ్ దిస్ ఇన్నర్లో టీని ట్రావర్స్ చేస్తాం చైల్డ్ లిస్ట్లో అండ్ డేటాని అపెండ్ చేస్తాం. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇట్స్ నార్మలీ ఈ కోడ్ చూసారా, ఈ కోడ్ అనేది జనరల్గా ఒక లిస్ట్ని అరేలోకి అపెండ్ చేయడం, ఒక లింక్ లిస్ట్ని అరేలోకి అపెండ్ చేయడం. బట్ ఇక్కడ ఇది చైల్డ్ లిస్ట్ అవ్వడంతో since we are having this child list, we use 2 loops, outer loop and inner loop. Next, after this మనకు ఒక array వస్తుంది, we will get an array, some array. Now we will call the sort function వాడి we will apply the sort function on this array. Next, we will write the convert function. This sort function can be any of the sort function because array sort మనం different ways చూసాం, so any of the way you can use. Next, convert function. So what will be the convert function? Let's write the convert function, def convert array. ఈ convert function ఏం చేస్తుంది మనకి, converts the array into vertical linked list, into a vertical linked list. Next, how do we convert? First, array size check చేస్తాం. If array dot size means array dot length 0 అయితే we just return, means there is no need of converting, అంటే డేటా లేనట్టు, ఎంటీ లిస్ట్ అన్నట్టు. నో, ఈ కండిషన్ కాకపోతే ఫస్ట్ మనం హెడ్ని ఇనిషియలైజ్ చేస్తాం. వాట్ విల్ బి ద హెడ్ will be the node with data at the 0th index. array యొక్క 0th ఇండెక్స్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని మనం నోడ్గా కన్వర్ట్ చేసుకొని, when we convert it to node, since it's the first node, we may make it the first node as the head. ఈ నోడ్ని మనం హెడ్ చేస్తాం. ఏ నోడ్ అయితే arrayలోని 0th ఇండెక్స్ డేటా కంటైన్ చేస్తుందో ఆ నోడ్ని మనం హెడ్ నోడ్గా చేంజ్ చేస్తాం. నెక్స్ట్, ఆఫ్టర్ హెడ్ నోడ్ చేంజ్ చేశాక వీ టేక్ ఏ వేరియబుల్ టెంప్ అనే వేరియబుల్ తీసుకున్నాం, దానికి హెడ్తో ఇనిషియలైజ్ చేస్తాం. we initialize this temp variable to head. Next, we take a for loop for iterating through the arrayలో iterate చేయడానికి ఒక for loop తీసుకుంటాం. for I in range 1 to n-1. 1 నుంచి ఎందుకు తీసుకున్నాం, బికాస్ సిన్స్ 0 is already finished, array of 0ని మనం హెడ్ నోడ్గా చేసాం కాబట్టి మనం 1 నుంచి n-1కి స్టార్ట్ చేస్తాం. నో, we take a variable new node తీసుకొని మనం arrayలోని ప్రతి ఇండెక్స్లో ఉన్న డేటాతో ఒక కొత్త నోడ్ అనేది క్రియేట్ చేస్తాం. సో we can write new node is equals to node of array of I. అంటే ఏంటి, ఇప్పుడు I 1 అయింది అనుకో, నోడ్ ఆఫ్ array of 1 అంటే ఏంటి, array యొక్క ఫస్ట్ ఇండెక్స్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాతో మనం ఒక కొత్త నోడ్ క్రియేట్ చేస్తాం. సపోజ్ array యొక్క ఫస్ట్ ఇండెక్స్లో 10 అనే డేటా ఉంటే విల్ బి క్రియేటింగ్ ఎ న్యూ నోడ్ విత్ డేటా 10.
నెక్స్ట్ ఆఫ్టర్ క్రియేటింగ్ న్యూ నోడ్ ఏం చేస్తాం, temp dot child is equals to new node, and temp is equals to temp dot child. సో ఏం చేస్తాం, సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, అరేలో సమ్ డేటా 1 2 3 అనే డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటా నేను వర్టికల్ లింక్డ్ లిస్ట్లో కన్వర్ట్ చేయాలి. సో టు కన్వర్టింగ్ వర్టికల్ లింక్డ్ లిస్ట్ ఇనీషియల్గా ఏంటి, టెంప్ అనేది 1 ఉంది అనుకుందాం, ఫస్ట్ నోడ్. సో టెంప్ అనేది ఫస్ట్ నోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, ద ఇండెక్సెస్ 1 and 2. So here I forgot to say, this n is nothing but the length of the array. N is nothing but length of the array. సో ఇనీషియల్గా టెంప్ 1 తీసుకున్నాం. నెక్స్ట్ లూప్లోకి వచ్చాం. లూప్లోకి వచ్చాక ఒక కొత్త నోడ్ క్రియేట్ చేసాం, నోడ్ విత్ డేటా 2. సో దీన్ని మనం సెకండ్ నోడ్ అనుకుందాం. సెకండ్ నోడ్ అనుకుంటే ఇప్పుడు ఏం చేసాం, టెంప్ డాట్ చైల్డ్ అంటే ఏంటి, ఫస్ట్ నోడ్ యొక్క చైల్డ్ అనేది న్యూ నోడ్, దట్ ఈస్ ద సెకండ్ నోడ్కి కనెక్ట్ అవుద్ది. అండ్ టెంప్ని అప్డేట్ చేస్తాం. వెన్ వీ అప్డేట్ దిస్ టెంప్, ఇనీషియల్గా హెడ్ని పాయింట్ చేస్తున్న టెంప్ అనేది టెంప్ డాట్ చైల్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ ద సెకండ్ నోడ్. సెకండ్ నోడ్కి అప్డేట్ అవుద్ది. నౌ నెక్స్ట్ here the loops run from 1 to 2. So second, in the second iteration what will happen, new node తీసుకున్నాం, node array of index 2, array of index 2 and node with data 3, node with data 3. Let this be the third node అనుకుందాం. ఇప్పుడు temp ఇది ఉంది, temp dot child అనేది న్యూ నోడ్కి పాయింట్ చేయాలి. సో ఈ 2 యొక్క చైల్డ్ పాయింటర్ అనేది మనకి థర్డ్ నోడ్కి పాయింట్ చేస్తుంది. ఇట్ పాయింట్స్ టు ద థర్డ్ నోడ్, అండ్ we then again update this temp, and we again update this temp, and the child node will point into null. ఇనీషియల్గా మనం నెక్స్ట్ నోడ్స్ అనేవి when the node created the next nodes will point into null. సో సపరేట్గా నెక్స్ట్ నోడ్ అనేది నల్కి పాయింట్ చేయాలని మనం కోడ్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వెన్ వీ క్రియేట్ ఎ న్యూ నోడ్ ఇనీషియల్గా ఆ రెండు నల్ ఉంటాయి, బట్ హియర్ ఇస్ ఓన్లీ చేంజింగ్ చైల్డ్ నోడ్. సో నెక్స్ట్ నోడ్లో ఏం చేంజ్ ఉండదు కాబట్టి నెక్స్ట్ నోడ్ అనేది నల్లోనే ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్రోచ్. నౌ లెట్స్ క్యాలిక్యులేట్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ దిస్ వన్. దీనికి టైమ్ కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేస్తే in this linked list, so let's go to one. ఈ linked listలో ఈ హారిజాంటల్ లెంత్ని n అనుకుంటాను అండ్ వర్టికల్ లెంత్ని m అనుకుంటాను. So remember, this horizontal length will be considering as n and the vertical length means child list యొక్క length m అని కన్సిడర్ చేస్తాను. Then now come here. ఈ టోటల్ వైల్ టెంప్ అండ్ వైల్ టీ, దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏమవుద్ది, బిగ్ ఆఫ్ n into m, because n is the horizontal, m is the vertical. Total ఎంత అవుతుంది, n into m. So total time complexity for this particular piece of code is big of n into m. Now next come to the sort code. ఈ సార్టింగ్ కోడ్ వచ్చేసేటప్పటికి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసేటప్పటికి బిగ్ ఆఫ్ n log n అనుకుందాం, బికాస్ ఫర్ ఎనీ సార్టింగ్ ఇట్ విల్ బి మ్యాక్సిమం బిగ్ ఆఫ్ n log n ఉంటుంది. సో ఈ సార్ట్కి టైం కాంప్లెక్సిటీ వచ్చేసేటప్పటికి బిగ్ ఆఫ్ n log n. సరే లెట్స్ టేక్ n కరెంట్ సార్లు బిగ్ ఆఫ్ x log x అనుకుందాం. ఈ x ఏంటి, x is nothing but n into m. So this x is nothing but n into m. So sort యొక్క టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ x into log of x. నెక్స్ట్ కన్వర్ట్ ఫంక్షన్, ఈ కన్వర్ట్ ఫంక్షన్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసేటప్పటికి బిగ్ ఆఫ్ n into m. So we have in 3 stages we will be getting 3 different time complexities.
So the total time complexity will be big of n into m into 2, because same time complexity has repeated 2 times, so we can write big of n into m into 2 plus x log x. So we can see that here time complexity will be big of n into m into 2 plus x log x, where x is nothing but n into m. Next, let's calculate the space complexity. Space complexity వచ్చేసేటప్పటికి big of n into m into 2, that is big of 2nm. So how did we say that space complexity is big of n into m into 2? See, first array లో స్టోర్ చేసుకున్నాం. arrayలో ఎంత లెంత్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటున్నాం, n into m లెంత్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఎందుకు n into m ఎందుకు? బికాస్ హారిజాంటల్ లింక్ లిస్ట్ యొక్క లెంత్ n అయింది. వర్టికల్ లింక్ లిస్ట్ మీన్స్ ఫర్ ఎవ్రీ వర్టికల్ లింక్ లిస్ట్ మనం m లెంత్ అని కన్సిడర్ చేసుకుంటున్నాం. సో టోటల్ లెంత్ ఏమవుద్ది, ఇట్ విల్ నథింగ్ బట్ n into m. అంటే ఏంటి, ప్రతి నోడ్ యొక్క చైల్డ్ అనేది m ఉంటే అలా ఎన్ని నోట్స్ ఉన్నాయి, n నోట్స్ ఉన్నాయి. సో n into m. సో ఈ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి we will be occupying n into m space in array, and while creating new linked list. సో ఇక్కడ మనం కొత్త అరే ఒకటి తీసుకున్నాం, మళ్ళీ కొత్త లింక్ లిస్ట్ అనేది క్రియేట్ చేసాం. కాబట్టి దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n into m, అండ్ దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n into m. సో టోటల్లీ కంబైన్డ్ ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ 2nm. So this is the space complexity. So here the time complexity and space complexity both are more. So we need to reduce this. How can we reduce this? So we can use the concept of dummy node. Dummy node concept use చేసి మనం merge చేయొచ్చు. Is already those child lists are sorted. So a sorted child list ని మనం merge చేస్తాం. So how do we do that? Let's take a small example. ఒక 2 child lists ని మనం కన్సిడర్ చేసుకుందాం. 4, 9, 5, 6 and 8. దీని యొక్క ఈ చైల్డ్ లిస్ట్ యొక్క హెడ్ 4 అయితే దీన్ని T1 అనుకుందాం, దీని యొక్క హెడ్ T2 అనుకుందాం, ఈ లిస్ట్ T2 అనుకుందాం. సో నో వాట్ విల్ బి డూ, ఈ T1 అండ్ డమ్మీ నోడ్ సమ్ 0 అనేది ఒక డమ్మీ నోడ్ తీసుకుందాం. ఆర్ యూ కెన్ టేక్ -1, ఎనీథింగ్ 0 or -1 ఏదైనా తీసుకోవచ్చు. సో వాట్ వీఆర్ డూయింగ్, T1 అండ్ T2ని కంపేర్ చేస్తాం. ఏది లెస్ ఇక్కడ, T1 లెస్. సో ఈ T1 తీసుకెళ్ళి డమ్మీ నోడ్ యొక్క చైల్డ్కి కనెక్ట్ చేస్తాం, అండ్ ఈ T1ని మనం అప్డేట్ చేస్తాం. సో దెన్ T1 goes here and T2 is still there, and the first node is connected to the child of the dummy node. So what is the next process? Again we compare T1 and T2. T1 T2ని కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఏది T2 లెస్గా ఉంది. సిన్స్ T2 తక్కువ ఉంది కాబట్టి ఈ T2 నోడ్ని ప్రెసెంట్ ఉన్న నోడ్ యొక్క చైల్డ్కి కనెక్ట్ చేస్తాం. సో దిస్ విల్ బి కనెక్టెడ్ హియర్. సో విల్ గెట్ 5. Again we'll update this T2. Again we'll compare this T1 and T2, which is less. T2 is less. So we connect this node here. Again we update the T2. T2 మళ్ళీ అప్డేట్ చేస్తాం. అగైన్ మళ్ళీ T1 T2ని రెండింటిని కంపేర్ చేస్తాం. T2 తక్కువ ఉంది, సో మళ్ళీ T2ని తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేస్తాం. సో నా T2 is pointing null and T1 ఇంకా డేటా ఉంది కాబట్టి, సో వితౌట్ ఎనీ కంపారిజన్ we just attach this data here. And we should make the next of the every node to null. ప్రతి నోడ్ యొక్క నెక్స్ట్ మనం null చేస్తాం.
ఇలా మనం టూ లింక్ లిస్ట్ని మర్జ్ చేయొచ్చు. సో ఫస్ట్ we will see the code for this merge. ఈ merge కోడ్ చూద్దాం. So we will write a function merge to list list 1 and list 2. What we are passing here, only the heads of the list 1 and the head of the list 2. Only heads ని మనం pass చేస్తాం, not the whole linked list. Means if you pass the head, it's nothing but the whole linked list ని pass చేస్తున్నట్టే. ఎందుకంటే ఫస్ట్ హెడ్ నుంచి నెక్స్ట్ నోడ్ కనెక్ట్ అయి ఉంటుంది, నెక్స్ట్ నోడ్ నుంచి ఆ నెక్స్ట్ నోడ్ కనెక్ట్ అయి ఉంటుంది. సో we should just only pass the head of the linked list. Now we take a dummy node. Dummy node is equals to node with data -1, or you can take 0 anything. Next we take a variable res is equals to dummy node, and while list 1 is not equals to null and list 2 is not equals to none అయినప్పుడు what will be doing అంటే ఈ రెండు నన్ అవ్వనంత వరకు మనం ఏం చేస్తున్నాం, t1 list 1 డేటా అండ్ list 2 డేటాని కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఫస్ట్ if list 1 dot data is less than list 2 dot data. సో ఇక్కడ list 1 dot data is less than list 2 dot data. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనం రిజల్ట్ అంటే ఏంటి, ఇనీషియల్గా డమ్మీ నోడ్ ఓన్లీ ఫర్ ద ఇనీషియల్, నెక్స్ట్ దిస్ విల్ బి అప్డేటెడ్. సో ఈ రిజల్ట్ డాట్ చైల్డ్కి లిస్ట్ 1ని కనెక్ట్ చేస్తాం. వి కనెక్ట్ దిస్ లిస్ట్ 1 టు ద చైల్డ్ ఆఫ్ ద రిజల్ట్ నోడ్. నెక్స్ట్ లిస్ట్ 1ని మళ్ళీ అప్డేట్ చేస్తాం. లిస్ట్ 1 is equals to, సో ఓకే బిఫోర్ అప్డేటింగ్ దిస్ లిస్ట్ 1 రిజల్ట్ని మనం రిజల్ట్కి లిస్ట్ 1ని అపెండ్ చేసి తర్వాత లిస్ట్ 1 is equal లిస్ట్ 1 డాట్ నెక్స్ట్. సో హియర్ ఇట్స్ నో నెక్స్ట్, హియర్ ఇట్స్ చైల్డ్. నెక్స్ట్ అలా లిస్ట్ 2 డాట్ డేటా లిస్ట్ 2లో ఉన్న డేటా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, విల్ బి రైటింగ్ ద సేమ్ కోడ్. ఇన్స్టెడ్ ఆఫ్ లిస్ట్ 1 విల్ ప్లేసింగ్ లిస్ట్ 2. రిజల్ట్లో మళ్ళీ లిస్ట్ 2ని స్టోర్ చేస్తాం, లిస్ట్ 2ని అప్డేట్ చేస్తాం. సో ఆఫ్టర్ కంపేరింగ్ ఇఫ్ అండ్ ఎల్స్ కేసెస్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వాట్ విల్ బి రైటింగ్, విల్ బి ప్రతి నోడ్ యొక్క నెక్స్ట్ని మనం ఏం చేయాలి, నల్కి పాయింట్ చేయాలి. సో విల్ బి డూయింగ్ result dot next is equals to, I'll trace out the code for you. Suppose ఇలా 2 కంపారిజన్స్ అయిపోయినాయి, బట్ ఇంకా లిస్ట్ 1లో కానీ లిస్ట్ 2లో కానీ ఇంకా డేటా మిగిలిపోయింది. సో దేర్ ఈస్ మోర్ డేటా ఇంకా ఉంది. అప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ లిస్ట్ 1లో డేటా ఉంటే వాట్ విల్ బి డూయింగ్, ఆ రిజల్ట్ డాట్ చైల్డ్ అంటే లాస్ట్ నోడ్ ఒక చైల్డ్కి ఈ రిమైనింగ్ లిస్ట్ 1 డేటాని అపెండ్ చేస్తాం. ఎల్స్ లిస్ట్ 2లో డేటా మిగిలిపోతే లాస్ట్ నోడ్ యొక్క చైల్డ్కి ఏం చేస్తాం, లిస్ట్ 2ని అపెండ్ చేస్తాం. సో ఆఫ్టర్ దిస్ మనం హెడ్ని రిటర్న్ చేస్తాం. వి రిటర్న్ ది హెడ్ ఆఫ్ ద లిస్ట్. హెడ్ ఏమవుతుంది, డమ్మీ నోడ్ డాట్ చైల్డ్. డమ్మీ నోడ్ యొక్క చైల్డ్ నోడ్ ఏదైతే ఉంటుందో అది మన వర్టికల్ లిస్ట్ యొక్క హెడ్ అవుతుంది. సో now first we'll trace out the code and next we'll find the time complexity.
సో హియర్ వీ హ్యావ్ ద కోడ్ మర్జ్ టు లిస్ట్. సో ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం 4 5 6 7 and 8. సో ఫస్ట్ ఏంటి డమీ నోడ్ తీసుకున్నాం. వీ హ్యావ్ టేకెన్ ఎ డమీ నోడ్ ఆఫ్ డేటా -1. నెక్స్ట్ రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకొని దాన్ని ఇనిషియల్ డమీ నోడ్కి ఇనిషియలైజ్ చేసాం డమీ నోడ్. వైల్ list1, this is list1 dot head, list1 head, this is list2 head. సో ఈ list1 list2లో ఏదైనా నోడ్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, ఆ నోడ్ యొక్క డేటాని కంపేర్ చేస్తాం. list1 డాట్ డేటా list2 డాట్ డేటా. సో list1 డాట్ డేటా 4 అండ్ ఈ 6ని కంపేర్ చేస్తాం. list1 డేటా లెస్ కాబట్టి ఈ 4ని ఇక్కడ అటాచ్ చేస్తాం. రిజల్ట్ యొక్క చైల్డ్కి అటాచ్ చేస్తున్నాం. సో వీఆర్ అటాచింగ్ దిస్ 4. అటాచ్ చేశాక రిజల్ట్ని మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ప్లేసింగ్ ద రిజల్ట్ ఎట్ list1. అంటే ఏంటి, రిజల్ట్ అనేది ఈ నోడ్కి వస్తుంది. రిజల్ట్ వేరియబుల్ విల్ బి హియర్ ఇన్ దిస్ నోడ్. నెక్స్ట్ list1ని మనం అప్డేట్ చేస్తున్నాం. వీల్ అప్డేట్ దిస్ list1 యూజింగ్ ద చైల్డ్ పాయింటర్. ఎందుకు, ఇది చైల్డ్ నోడ్స్ ద్వారా కనెక్టెడ్ ఉన్నాయి. నౌ విల్ నాట్ గోయింగ్ టు ఎల్స్ కేస్. నెక్స్ట్ రిజల్ట్ డాట్ నెక్స్ట్ అనేది నల్. అంటే ఏంటి, ఈ 4 యొక్క నెక్స్ట్ అనేది మనం నల్కి ప్లేస్ చేస్తాం. అండ్ మళ్ళీ వైల్ లూప్కి వెళ్తాం, మళ్ళీ చెక్ చేస్తాం. అండ్ విల్ చెక్ దిస్ 5 and 6 విచ్ ఈజ్ లెస్, 5 ఈజ్ లెస్. సో మళ్ళీ 5 ఇక్కడ ప్లేస్ చేస్తాం. అండ్ ఈ list1ని అప్డేట్ చేస్తాం. సో ఇప్పుడు list1 అనేది నల్కి పాయింట్ చేస్తుంది. బట్ list2 ఇంకా నల్కి పాయింట్ చేయలేదు కాబట్టి ఇంకా ఈ వైల్ లూప్ అనేది రన్ అవుతుంది. సో బిఫోర్ నెక్స్ట్ ఇటరేషన్ ఇది చూడండి, 5 4 ఈ 5ని యూజింగ్ ద చైల్డ్ పాయింటర్ మనం కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, రిజల్ట్ అనేది అప్డేట్ చేస్తాం. సో దిస్ రిజల్ట్ విల్ బి అప్డేటెడ్ హియర్. అండ్ ఈ 5 యొక్క నెక్స్ట్లో ఏముంటుంది, యూ విల్ బి హ్యావింగ్ నల్ ఆర్ నల్. దిస్ క్రాస్ సింబల్ రిప్రజెంట్స్ నల్. ఇన్ ద సిమిలర్ వే యూ విల్ చెక్. మళ్ళీ ఇప్పుడు list1 అనేది నల్ అయిపోయింది. అండ్ list2లో సో విల్ బి గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ లూప్. ఈ లూప్ బయటికి వెళ్ళిపోతాం. సో సిన్స్ list1 became null, we will go out of this loop. And list1లో డేటా ఉందా, లేదు, బట్ list2లో డేటా ఉంది. సో సిన్స్ చైల్డ్ లిస్ట్ డేటా ఆల్రెడీ సార్టెడ్ కాబట్టి ఈ list2 rest dot child, what is the rest, this node will be the rest node. అండ్ ఈ rest nodeకి మనం list2ని అపెండ్ చేస్తాం. సో ఇఫ్ యూ అపెండ్ list2, you will be getting this 6 7 and 8. ఈ డైరెక్ట్గా మనం list2ని డైరెక్ట్గా అపెండ్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దిస్ we will be returning the dummy node dot child, which is nothing but the head node. సో dummy node ఏంటి, -1. ఈ -1 యొక్క చైల్డ్ ఏంటి, చైల్డ్ నోడ్ దేనికి పాయింట్ చేస్తుంది, 4. సో ఈ 4 అనేది హెడ్ నోడ్ అవుతుంది. దిస్ విల్ బికమ్ ద హెడ్ ఆఫ్ దిస్ న్యూ వర్టికల్ లింక్డ్ లిస్ట్. సో నా రెండు లింక్డ్ లిస్ట్, చైల్డ్ లింక్డ్ లిస్ట్ని మర్జ్ చేయడం మనం చూసాం. బట్ ఇక్కడ మనం తీసుకునేటప్పుడు రెండునే కాదు, దే విల్ బి 4 5 6 అండ్ ఈవెన్ మోర్ చైల్డ్ లింక్డ్ లిస్ట్. అప్పుడు ఎలా చేస్తాం, సో let's take the before example. సో ఇలా ఒక లింక్ లిస్ట్ ఉంది. సో ద డేటా కెన్ బి ఎనీథింగ్. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈ 2 లింక్ లిస్ట్ని మర్జ్ చేస్తాను. ఐల్ మర్జ్ దీస్ 2 లింక్ లిస్ట్ యూజింగ్ దిస్ ఫంక్షన్. ఇప్పుడు రాసిన ఫంక్షన్ యూజ్ చేసి ఈ 2 లింక్ లిస్ట్ని మర్జ్ చేసాం. అప్పుడేమవుతుంది, నీకు ఒక సింగిల్ వర్టికల్ లింక్ లిస్ట్ వస్తుంది.
means you will get something. Okay, we'll use this. You will get something list like this. ఇలాంటి ఒక లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మర్జ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్టెంట్ లిస్ట్తో ఈ లిస్ట్ని నేను మర్జ్ చేస్తాను. మీన్స్ ఐ విల్ బి మర్జింగ్ దీస్ టూ. సో ఈ టూ మర్జ్ చేసినప్పుడు నాకు ఇంకో కొత్త లింక్ లిస్ట్ అనేది వస్తుంది, వర్టికల్ లింక్ లిస్ట్. మళ్ళీ ఇప్పుడు వచ్చిన వర్టికల్ లింక్ లిస్ట్ని దీని బిఫోర్ లింక్ లిస్ట్ని మర్జ్ చేస్తా. ఐ విల్ బి మర్జింగ్ దీస్ టూ లింక్ లిస్ట్ అండ్ ఐ విల్ బి గెటింగ్ అన్ అదర్ లింక్ లిస్ట్. ఇంకో రిజల్టెంట్ లింక్ లిస్ట్ వస్తుంది నాకు. ఇప్పుడు వచ్చిన రిజల్టెంట్ లింక్ లిస్ట్ని మళ్ళీ ఈ లాస్ట్ లింక్ లిస్ట్ని మర్జ్ చేస్తాం అండ్ దెన్ యూ విల్ గెట్ ద టోటల్ ఫైనల్ లింక్ లిస్ట్. మనకి ఫైనల్ వర్టికల్ లింక్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ వీ హ్యావ్ డన్ హియర్. అలా ఫైనల్ లింక్ లిస్ట్ అనేది వస్తుంది. సో విచ్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ హియర్? ఏం కాన్సెప్ట్ వాడతాం? Here we are going to use the concept of recursion. So recursion concept వాడతాను. How? So we'll not be doing on the big one. We'll be solving this recursion concept on the smaller child linked list. If you want, you can try. It will work on everything. So నేను ఒక లింక్ లిస్ట్ తీసుకున్నాను. So 1, 2, 3, 4, 5, 6. So here also I'll take something. 7. నేను ఒక లింక్ లిస్ట్ తీసుకున్నాను. So now I will write a function f of head if head equals to null or head dot next equals to null అయినప్పుడు మనం ఏం చేయాలి? హెడ్ని రిటర్న్ చేయాలి. we just return the head. Next we'll merge head is equals to f of head dot next, and the next one will be merge to list head comma merged head. So let's first copy this code. I'll just copy this. I'll make it small. So
సో ఫస్ట్ నేను ఈ ఫంక్షన్ రాసాను. సో ఈ ఫంక్షన్ మీనింగ్ ఏంటి? ఇవి ఇనిషియల్ హెడ్స్ అనుకుందాం. ప్రతి చైల్డ్ ఇంగ్లీష్కి ఇనిషియల్ హెడ్స్ అనుకుందాం. Here I will write some data. 7 and 8. ఫస్ట్ హెడ్ని పాస్ చేస్తా. ఫస్ట్ హెడ్ ఈజ్ నథింగ్ బట్ 1. సో నేనేం చేస్తాను, ఈ హెడ్ ప్లేస్లో 1ని పాస్ చేస్తా. ఫస్ట్ నోడ్ని పాస్ చేస్తా. ఇక్కడ ఫస్ట్ నోడ్ నల్ కాదు. ఫస్ట్ నోడ్ డాట్ నెక్స్ట్ నల్ నో. సో విల్ నాట్ బి రిటర్నింగ్ ద హెడ్ని రిటర్న్ అవ్వ, అంటే ఈ బేస్ కేస్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మర్జ్డ్ హెడ్ అంటే వీ షుడ్ గెట్ ద మర్జ్డ్ హెడ్ ఎలా పెడతాం? ఈ ఫస్ట్ నోడ్ హెడ్ డాట్ నెక్స్ట్ ఏంటిది? దిస్ సెకండ్ వన్ ఇస్ ద ఫస్ట్ నోట్స్ నెక్స్ట్ హెడ్ డాట్ నెక్స్ట్. ఈ హెడ్ యొక్క నెక్స్ట్ ఏంటిది? This head's next is this node. So we call this f of 2. f of 2 function ఇచ్చేటప్పటికి ఇది మళ్ళీ చెక్ చేస్తుంది. హెడ్ నల్ అయిందా? నో. హెడ్ డాట్ నెక్స్ట్ నల్ అయిందా? నో. సో దిస్ బేస్ కేస్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ అండ్ విల్ బి గోయింగ్ ఇన్ టు హియర్. ఇక్కడ ఏం చేస్తాం మళ్ళీ ఎఫ్ ఆఫ్ హెడ్ డాట్ నెక్స్ట్ 2 డాట్ నెక్స్ట్. 2 డాట్ నెక్స్ట్ ఇస్ నథింగ్ బట్ 3 అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ 3ని కాల్ చేస్తాం ఇక్కడ. సో దిస్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ 3 ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ 3 కాల్ చేసినప్పుడు ఏమైంది? హెడ్ అనేది నల్ అయిందా? నో. బట్ హెడ్ డాట్ నెక్స్ట్ అనేది నల్ అయింది. సి ఇక్కడ 3 యొక్క నెక్స్ట్ పాయింట్ ఏముంది? నల్ని పాయింట్ చేస్తుంది. సో 3 యొక్క నెక్స్ట్ పాయింట్ నల్ పాయింట్ చేస్తుంది కాబట్టి ఈ హెడ్ డాట్ నెక్స్ట్ బికేమ్ నల్. సిన్స్ హెడ్ డాట్ నెక్స్ట్ బికేమ్ నల్, సో నౌ వాట్ విల్ బి డూయింగ్? హెడ్ని రిటర్న్ చేస్తాం. వి రిటర్న్ దిస్ హెడ్. సో బేస్కి సాటిస్ఫై అయింది అంటే ఏంటి? హెడ్ అయినా నల్ అవ్వాలి, ఆర్ హెడ్ డాట్ నెక్స్ట్ అయినా నల్ అవ్వాలి. సో హెడ్ డాట్ నెక్స్ట్ నల్ అయింది కాబట్టి మనం ఈ బేస్ కేస్ని రిటర్న్ చేస్తాం. సో రిటర్న్ హెడ్ ఏంటి? 3 అంటే ఈ 3 వాల్యూని మనం ఈ ఫంక్షన్లోకి రిటర్న్ చేస్తాం. సో హియర్ ద మర్జ్డ్ హెడ్ విల్ బి 3. మర్జ్డ్ హెడ్ 3 అయింది. సో ఏం చేస్తాం? ఈ మర్జ్ టు లిస్ట్లోకి ప్రెజెంట్ హెడ్ 2ని అండ్ మర్జ్డ్ హెడ్ 3ని పాస్ చేస్తాం. సో ఏం చేసాం? మర్జ్డ్ టు లిస్ట్లోకి మనం ఏమేమి పాస్ చేయాలి? 2 హెడ్ నోట్స్ని పాస్ చేయాలి. సో వాట్ వీ హ్యావ్ డన్? వీ హ్యావ్ పాస్ ద హెడ్ నోట్ 2 అండ్ హెడ్ నోట్ 3. ఈ 2 హెడ్ నోట్స్ని పాస్ చేసాం. సో ఇప్పుడు ఏమైంది? ఈ 2 హెడ్ నోట్స్ని పాస్ చేసి మర్జ్ టు లిస్ట్ పాస్ చేసినప్పుడు అదేం చేస్తుంది? ఆ 2 హెడ్ నోట్స్ని మర్జ్ చేసి సార్ట్ చేస్తుంది. సార్ట్ చేశాక రిజల్టెంట్ హెడ్ నోడ్ని రిటర్న్ చేస్తుంది. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద రిజల్టెంట్ హెడ్ నోడ్ విల్ బి 2. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఈ 2ని పాస్ చేస్తుంది. వెన్ ఇట్ పాస్ దిస్ 2, దెన్ ద మర్జ్డ్ హెడ్ విల్ బికమ్ 2. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? మర్జ్డ్ హెడ్ అనేది 2 అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ మర్జ్ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఈ మర్జ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ బి ఈ మర్జ్ టు లిస్ట్లోకి మనం ఏం పాస్తాం? హెడ్ అండ్ మర్జ్డ్ హెడ్. సో ఈ రికర్షన్ ఈ ఫస్ట్ కాల్లో హెడ్ ఏమైంది? 1. సో విల్ బి పాసింగ్ హియర్ 1 అండ్ ద మర్జ్డ్ హెడ్ 2. అంటే ఏంటి? ఇక్కడ మర్జ్ అయిన లిస్ట్ని ఈ ఫస్ట్ నోడ్ హెడ్గా ఉన్న చైల్డ్ లిస్ట్ని ఇప్పుడు మర్జ్ చేస్తున్నాము. ఆఫ్టర్ మర్జింగ్ వీ విల్ గెట్ ది resultant output vertical linked list. So this will happen. So if you want to write in terms of recursion trigger రాసుకోవాలంటే you can write like this. First we call the f of 1 ఫంక్షన్ని కాల్ చేసాం. అదేం చేసింది? f of 2ని కాల్ చేసింది. ఈ f of 2 ఏం చేసింది? f of 3ని కాల్ చేసింది. సో ఈ f of 3 ఏం చేసింది? బేస్కి సాటిస్ఫై అయింది కాబట్టి మర్జ్డ్ హెడ్ అనేది రిటర్న్ చేసింది. మర్జ్డ్ హెడ్ ఈ సెకండ్ హెడ్ అండ్ థర్డ్ హెడ్ ఉన్న లిస్ట్ని మర్జ్ చేసి ఇట్ పాస్ ద మర్జ్డ్ హెడ్ టు దిస్ 1. ఆ మర్జ్డ్ హెడ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ 2. 2ని ఎఫ్ ఆఫ్ 1కి పాస్ చేసింది. ఈ 2ని పాస్ చేసినప్పుడు ఏమైందంటే వెన్ వీ కమ్ టు ఎఫ్ ఆఫ్ 1 ఫంక్షన్ ఇక్కడ ఏం జరుగుతుంది? మర్జింగ్ ఆఫ్ 1 and 2. సో ఈ 2 దేని హెడ్? ఈ మర్జ్డ్
ఈ టూ లిస్ట్ యొక్క మర్జ్డ్ హెడ్ లిస్ట్ యొక్క హెడ్ ఈ టూ అనేది. సో ఆ టూని and this list will be merged again here, and this function will return the head of the total vertical list, which is nothing but the 1. This one node is the head of the new vertically converted list. So in this way you can flatten a list. సో ఏం చేసాం, మనకి ఇలా ఒక లిస్ట్ ఇచ్చినప్పుడు ఏం చేసాం, ఈ టూ లిస్ట్ని మర్జ్ చేసాం. మర్జ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్టెంట్ లిస్ట్ని ఇంకో లిస్ట్ చైల్డ్ లిస్ట్తో మర్జ్ చేస్తాం, అండ్ వి ఫైనల్లీ గాట్ ది వర్టికల్ లిస్ట్. సో నౌ ఇట్స్ ద టైమ్ టు calculate the time complexity and space complexity. Time complexity and space complexity and so here the time complexity will be n into big of n1 plus n2. అంటే ఏంటి, this big of n1 plus n2 is the time complexity of merge to list. Merge to list function యొక్క time complexity, and since we are running it for n types అంటే హారిజాంటల్ లెంత్ అయిపోయేంత వరకు రన్ చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బి n ఇంటూ బిగ్ ఆఫ్ n1 ప్లస్ n2. ఈ n1ని మనం ఏమనుకున్నాం, వర్టికల్ లెంత్ని ఏమనుకున్నాం, m అనుకున్నాం. వర్టికల్ చైల్డ్ లిస్ట్ యొక్క లెంత్ని m అనుకున్నాం. సో ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ m ప్లస్ n, దట్ ఈస్ 2m, and the total time complexity will be big of 2nm. So by ఇందాక big of 2nm plus x log x అయింది, but now it is big of 2nm. So now next, what is the space complexity? Space complexity will be big of n, because here we are using recursive stack space. What we are using, recursive stack space. This recursive stack space మనం ఏం చేస్తున్నాం, ఎన్ని హెడ్ నోడ్స్ అయితే ఉన్నాయో, మీన్స్ హారిజాంటల్ లింక్డ్ లిస్ట్లో ఎన్ని నోడ్స్ అయితే ఉన్నాయో అంత స్టాక్ స్పేస్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ ఎన్, వేర్ ఎన్ ఇస్ ద లెంత్ ఆఫ్ horizontal linked list. So this is how we flatten the linked list. So you can apply this logic in any type of flattening of a linked list. So now let me give introduction to next topic, that is finding loops in a linked list. ఒక లింక్ లిస్ట్లో లూప్స్ ఫైండ్ చేయాలి. సో దిస్ ఈస్ ద సెకండ్ వన్. సో ఐ జస్ట్ గివ్ ద ఇంట్రో, ఇన్ నెక్స్ట్ క్లాస్ విల్ కంటిన్యూ. సో ఫైండింగ్ లూప్స్ ఇన్ లింక్ లిస్ట్. అసలు ఒక లింక్ లిస్ట్లో లూప్ అంటే ఏంటి? సపోజ్ యూ హ్యావ్ ఎ లింక్ లిస్ట్ లైక్ దిస్, 1 2 3 4 5 6 7 8 9 and 5. అంటే ఏంటి, ఇక్కడ 9 అనేది లాస్ట్ పాయింటర్ అనుకుంటే, ఈ లాస్ట్ పాయింటర్ ఏం చేస్తుంది, నల్కి ఇండికేట్ చేయకుండా అది మళ్ళీ ఆ లింక్డ్ లిస్ట్లో వేరే పాయింటర్కి ఇండికేట్ చేస్తుంది. సో అదేం చేస్తుంది, ఒక సైకిల్ని ఫామ్ చేస్తుంది. సో నువ్వు మళ్ళీ ఇటరేట్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ బీ ఇన్ ఏ ఇన్ఫినైట్ లూప్, కంటిన్యూగా ఇటరేట్ అవుతూనే ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఒక లింక్డ్ లిస్ట్ ఇస్తే దాంట్లో సైకిల్ ఆర్ లూప్ ఆర్ సైకిల్ అనొచ్చు, మనం సైకిల్ ఆర్ లూప్ ఉందా లేదా అని చెక్ చేయాలి. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ క్లాస్ టాపిక్. సో ట్రై టు థింక్ ఎలా చేయొచ్చు, యూ జస్ట్ ట్రై టు థింక్.